జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ రోజు రోజుకి ఒక అప్డేట్ తోడైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే నువ్వా నేనన్నట్టయితే సాగుతుంది. మరొక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం బరిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన ప్రభావం ఏమైనా ఉంటుందా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రచారం వల్ల బీజేపీకి ఏమన్నా ప్లస్ అవుతుందా? పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తే ఏమన్నా ప్లస్ అవుతుందా? ఆల్రెడీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2 పర్యాయాలు విజయకేతనం ఎగరవేసింది బీఆర్ఎస్ పార్టీ. ఒకవైపు నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చి లోకల్ క్యాండిడేట్ నిలబెట్టినాం, బీసీ క్యాండిడేట్ నిలబెట్టినాం, ఖచ్చితంగా ఈ గెలుపు మేమే గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ ధీమా ఉంది. సో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నికల ప్రచారంలోకి అడిగేస్తే ఏ విధంగా ఉంటుంది? గతంలో టీడీపీ పరిస్థితి జూబ్లీహిల్స్లో ఏ విధంగా ఉంది? ప్రజారాజ్యం నుండి జనసేన వరకే అసలు ప్రభావం ఏమన్నా ఉందా హైదరాబాద్లో అనేది కూడా మనం మాట్లాడుకుందాం. చలో టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి, వీడియో పూర్తి ఇవ్వండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మనందరికీ తెలుసు, రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. నవీన్ యాదవ్కి టికెట్ ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుంచి ఇప్పటిదాకా నవీన్ యాదవ్ చుట్టే రాజకీయం నడుస్తుంది. రౌడీ షీటర్ నువ్వంటే ఏకంగా మీ పార్టీలనే రౌడీని చేర్చుకోరని చెప్పేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగానైతే జూబ్లీహిల్స్లో మకాం పెట్టి ఏకంగా బీఆర్ఎస్ అభ్యర్థి తరపున కేటీఆర్ గారు రంగంలోకి దిగి రోడ్ షోలు చేస్తుంటే నవీన్ యాదవ్ తరపున రేవంత్ రెడ్డి గారు రంగంలోకి దిగి ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తుండు. మరొక వైపు బీజేపీ వెనకబడిపోయింది అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. మరి ఆ బీజేపీకి అండగా ఉండడానికి, బీజేపీని గట్టెక్కేయడానికి రంగంలోకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దిగుతున్నట్టుగా ప్రచార బరిలో అడిగేస్తున్నట్టుగానైతే వార్తలు అయితే వస్తున్నాయి. ప్రచారం అయితే బలంగా నడుస్తుంది. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలోకి వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలోకి వస్తే ఏమైనా ప్రభావం ఉంటుందా అంటే ఖచ్చితంగా ప్రభావం అయితే ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారో అదే టీడీపీ నుంచి బరిలో దిగి ఆయన విజయకేతనం ఎగరవేసిండో ఆ తర్వాత బీఆర్ఎస్లోకి ఆయన రావడం అయితే జరిగింది, మనందరికీ తెలుసు. అదేవిధంగా నాడు ప్రజారాజ్యం పార్టీ నుంచి జనసేన దాకా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా జనసేన గెలుపు ఓటమిని డిసైడ్ చేసేంత ఓటు బ్యాంక్ అయితే ఉన్నట్టుగా స్పష్టంగానైతే కనబడుతుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సెటిలర్లకు ఒక అడ్డ. సెటిలర్లు ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ కూడా ఒకటని మనం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆ పక్కనే ఉన్న కూకట్పల్లిలో కూడా గత ఎన్నికల్లో టీడీపీ తరపున నందమూరి సుహాసిని గారు పోటీ చేస్తే మొన్నటికి మొన్న కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ కూడా పోటీ చేసింది. మొన్న ఎలక్షన్స్లో దాదాపు 40,000 పైన ఓట్లను అయితే తెచ్చుకుంది. అదేవిధంగా టీడీపీ కూడా 90,000 పైచీలకు ఓట్లను అయితే తెచ్చుకుంది. సో ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా సెటిలర్స్ ప్రభావం అనేది ఉంటుంది. అదేవిధంగా సెటిలర్స్ ఒకవైపు, ముస్లింలు ఒకవైపు. సెటిలర్లు ముస్లింల ఓటు బ్యాంకు కలిస్తేనే ఎవరైనా విజయం సాధించగలుగుతారు తప్ప ఒక ముస్లిం ఓట్లతోటో లేదంటే కొన్ని ఓట్లతోటో గట్టెక్తాం అనుకుంటే పొరపాటే అవుతుంది. ఖచ్చితంగా సెటిలర్ ఓట్లు అనేది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కీలకం అయితే కాబోతున్నాయి. కాబట్టి మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తరఫున ప్రచారంలో దిగుతారా? ఎన్డీఏ అలయన్స్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు భాగస్వాములుగా ఉన్నారు. అదే ఎన్డీఏ కూటమి తరపున బీజేపీ రంగంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా అదే ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగుతారా? ఎందుకంటే వాళ్ళు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం మనకు తెలిసే ఎన్డీఏ తరపున. అదేవిధంగా ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో కూడా పాల్గొన్న విషయం మనకు తెలుసు. ఈ 2 ఎన్నికల్లో బీజేపీ అయితే జయకేతనం అయితే ఎగరవేసింది. వీళ్ళిద్దరు కూడా ఆ యొక్క 2 ఎన్నికలలో అటు మహారాష్ట్రలో కానీ ఢిల్లీలో కానీ ఖచ్చితంగా పాల్గొన్నారు. కాబట్టి తెలంగాణలో కూడా ఎన్డీఏ కూటమి ఎక్కడ పోటీ చేసినా ఇటు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకోవాలని బీజేపీ అయితే చూస్తుంది. దానిలో డౌటే లేదు. ఎందుకంటే గతంలో నార్త్లో జరిగినటువంటి మహారాష్ట్ర అయినా సరే, ఢిల్లీ అయినా సరే 2 రాష్ట్రాలలో బీజేపీ 100% చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా ఉపయోగించుకునే. అదేవిధంగా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండే ప్రదేశాల్లో వీళ్ళు ప్రచారం చేయడం వల్ల ఖచ్చితంగా బీజేపీకి ప్లస్సే అయిందని చెప్పొచ్చు. అదే పందాను ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌత్ ఇండియాలో ఎక్కడ ఎలక్షన్ వచ్చినా ఇద్దరిని ఎన్నికల
ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాలనే యోచనలు అయితే బీజేపీ కనబడుతున్నట్టు స్పష్టంగానైతే కనబడుతుంది. సో మరి చూడాలి, మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి వస్తారా, పవన్ కళ్యాణ్ గారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి వస్తారా? వస్తే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుంది. బీజేపీ ఇప్పుడు ఉన్నదానికంటే మెరుగ్గా ఫలితాన్ని సాధించే అవకాశం కూడా ఉంటుంది, అందులో డౌటే లేదు. మొత్తానికైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ప్రచారానికి వస్తారు అనగానే నిజంగా ఈక్వేషన్స్ అయితే చేంజ్ అవ్వబోతున్నట్టుగానే కనబడుతున్నాయి. మరి నిజంగానే వాళ్ళు వస్తారా రారా అనే విషయాన్ని మనం చూడాలి. వాళ్ళు నిజంగా వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభావం అయితే ఉంటుంది. గెలుపు ఓటమిని మాత్రం పక్కాగా ఎన్డీఏ కూటమి డిసైడ్ చేస్తుంది వాళ్ళిద్దరు వస్తే, ఇందులో డౌటే లేదు. చలో మీ అభిప్రాయం కూడా కామెంట్లో తెలియజేయండి. నిజంగానే వాళ్ళిద్దరు వస్తే ప్రభావం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం కూడా కామెంట్లో అయితే తెలియజేయండి. జై హింద్.